హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 440వ ఇది. ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు, పెద్ద తర్కము పరిభాష లేకుండా ఆత్మానందానికి మార్గం సెలవీయండి గురుదేవ. పెద్ద తర్కాలు, ఏదో వేదాంత భాష ఇలాంటివి ఏమీ వద్దు, తేలిగ్గా నేను ఆత్మానందాన్ని పొందాలనుకుంటున్నాను, దానికి మార్గాన్ని మీరు తెలియజేయండి గురుదేవ అని అడిగాడు. అడిగి, అది గురువు యొక్క అనుగ్రహం మాత్రమే అయినా సరే, గురు అనుగ్రహం మాత్రమైనా సరే, మీరు మాత్రం ఈ తర్కాలు పరిభాషలు ఏమీ లేకుండా ఆత్మానందాన్ని నేను పొందాలనుకుంటున్నాను, దానికి మార్గాన్ని దయచేసి సెలవు ఇవ్వండి గురుదేవా అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నారు, నీకు ఏమి కావాలో స్పష్టంగా గుర్తించు. ముందు నీకేం కావాలి స్పష్టం చేసుకో. ముందు ఎవరు ఏం పొందాలి దాన్ని నిర్ణయించుకో. ఆ తర్వాత విధానం అడుగుదుగానిలే. అస్సలు నీకేం కావాలి అది నీకు స్పష్టంగా తెలియాలి. ఎవరు దేన్ని పొందాలి అది కూడా నీకు స్పష్టంగా తెలియాలి. ఆ తర్వాత విధానాలను అడుగుదు గాని అన్నారు. అంటే మామూలుగా లోకంలో నాకేం కావాలో నాకు తెలుసు కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. అవునా? ఇప్పుడు దేవుడిని మొక్కుకుంటామంటే ఎందుకు మొక్కుకుంటున్నావు? నాకు ఫలానా పని కావాలి అని కోరుకుంది, నీకు ఖచ్చితంగా తెలుసు. దాని సిద్ధి కోసం నువ్వు ఏదో సాధన చేస్తావు, ఏదో ఎవరో పూజ చేయమంటే పూజ, జపం చేయమంటే ఏవో మొత్తానికి చేస్తావు. అవునా? నీకు తెలుసు నీకేం కావాలో. అవునా? ఇప్పుడు నువ్వు నీకేం కావాలో ఇతను అడుగుతున్నాడు కదా, ఆత్మానందానికి మార్గం చెప్పండి అన్నాడు కదా ఇతను. అసలు నీకేం కావాలి? ఆత్మానందం అంటే ఏంటో నీకు తెలుసా? నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలియాలి ముందు. పైగా ఎవరు ఏమి పొందాలి? నేను ఆ ఆత్మానందాన్ని పొందాలి అంటున్నావు కదా. ఈ పొందాలి అనే నేనెవరు? నేను పొందవలసినటువంటి ఆత్మ ఎవరు? ఇప్పుడు మనం పూజలు చేసుకున్నాం అనుకో, అయితే గుళ్ళోకి వెళ్ళి అర్చన చేసుకుంటున్నాం అనుకో, ఫలానా వంశంలో ఫలానా గోత్రంలో ఫలానా నామము కలిగిన నేను కదా. ఫలానా రాముడైతే రాముడు వంశము, కృష్ణుడైతే కృష్ణుడు వంశము, శివుడైతే శివుడు వంశమును. అటువంటి అద్భుతమైనటువంటి ఈ పరమాత్ముని, ఈ దేవుణ్ణి ఫలానా వాంఛా సిద్ధ్యర్థం పూజ చేస్తున్నానని చెప్తావు. అవునా? అవునా కాదా? మరి అలాగ నువ్వు ఎవరిని కావాలని అడుగుతున్నావు ఇందాక తెలుసుకో. మరి లోకంలో చెప్తున్నావు కదా, పలానా వంశము, పలానా గోత్రము, పలానా నామము, పలానా కార్యం కోసం ఫలానా దేవుణ్ణి నేను ఈ అర్చన చేస్తున్నాను, అది నాకు సిద్ధించుగాక అని కదా చేస్తాం. ప్రతి వాళ్ళు గుళ్ళో గాని, ఎక్కడ గాని, ఇంట్లో గాని, వ్రతాలు నోములు నోచుకున్నా గాని ఇవన్నీ చెప్పుకుంటారా? అలాగే నువ్వు ఆత్మానందం అంటున్నావు. ఆత్మానందాన్ని పొందాలి అని నువ్వేనా అంటున్నావు? అసలు అడిగే నువ్వెవరు? దేన్ని అడుగుతున్నావో నీకు తెలుసా? ఆ తర్వాత విధానం అడుగుదు గాని. లోకల్ అంటే ఈ విధానంగా అడుగుతాం మనం. అవునా? మరి నీ ఆత్మస్వరూపాన్ని అడుగుతున్నావు నువ్వు. అడిగే నువ్వెవరు చెప్పు. ఫలాని నేను ఫలాని ఆత్మని పొందాలనుకుంటున్నాను అని ముందు ఎవరిని ఏమడుగుతున్నారు అది తెలుసుకో. ఆ తర్వాత మార్గం నేను చెప్తాను అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు ఎప్పుడో 1-2 మార్లు ఆనంద అనుభూతి కలుగుతోంది నాకు అప్పుడప్పుడు అట్లా, కానీ దాన్ని వర్ణించలేను నేను.
అప్పుడప్పుడు ఆ ఆనంద అనుభూతి తేజము వలె కనిపిస్తుంది. తర్వాత జ్ఞాన ప్రకాశ మేము అనిపిస్తుంది. అది సత్యమేనా? అదే అయితే దాన్ని శాశ్వతం చేసుకోవచ్చా? పద్ధతి ఏదో సులభంగా కావాలి. దయచేసి తర్కము, తత్వవాదాలు, అజ్ఞేయ పదాలు వాడకుండా నాకు చెప్పండి అన్నాడు. అసలు నువ్వు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకో, ఎవరు దేన్ని పొందాలి అన్నదాన్ని నిర్ణయించుకో, ఆ తర్వాత విజ్ఞానం అడుగుదుగానే అన్నారు కదా భగవాను. అంటే అతడు చెప్తున్నాడు అతడు ఏం చేసి ఏం సాధించాడో. ఎప్పుడో 1-2 సార్లు అప్పుడు ఆనందానుభూతి నాకు కలుగుతుంది. దాన్ని వర్ణించి చెప్పలేను మీకు. అప్పుడప్పుడు నేను దేన్నైతే ఆనందంగా పొందుతున్నానో అది తేజము అంటే వెలుగు అని అనిపిస్తోంది. జ్ఞాన ప్రకాశమేమో అది సత్యమేనా? అదే అయితే దాన్ని నేను శాశ్వతం ఎలా చేసుకోను? నాకు అనుభవంలోకి వచ్చింది. అదేమో అప్పుడప్పుడు కలుగుతోంది, అప్పుడప్పుడు ఒక పెద్ద తేజంలాగా ఉంటుంది. అదే జ్ఞాన ప్రకాశమా? అదే నిజమైతే దాన్ని నేను ఎలాగ శాశ్వతం చేసుకోవాలి? పద్ధతి ఏదో నాకు సులభంగా కావాలి. దయచేసి తర్కాలు, వితర్కాలు, తత్వవాదాలు వాడకుండా నాకు తెలియజేయండి అన్నాడు. దానికి భగవాను సమాధానం చెప్పలేదు, మౌనంగానే ఉండిపోయారు. నేను ఫలానా తేజస్సుని చూసి ఆనందాన్ని పొందుతున్నాను. అదే జ్ఞానమా? అదే ఆత్మ? అదేనా నేను పొందవలసింది? ఒకవేళ అదే అయితే నాకు అది ఎప్పుడూ ఉండడం లేదు కాబట్టి అది నాకు శాశ్వతంగా ఉండాలి. దాన్ని నేను ఎలా పొందాలో చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? భగవాను బదులు ఇవ్వలేదు. మరొకరు ఏం చేశారంటే దేవ జపము, దైవ జపము, గురు అనుగ్రహము, ఏకచింతన వంటి పద్ధతుల్లో అత్యుత్తమమైనది ఏది అని అడిగారు. దైవనామ జపం చేస్తూ ఉండడము, గురువు యొక్క అనుగ్రహము, ఏకచింతన వంటి పద్ధతుల్లో గొప్పదేది అని అడిగారు. ఇప్పుడు మహర్షి అన్నారు, వానిలో ఒక్కొక్కటి మరొక దానికి ఫలితం. ముందు దైవ మంత్ర జపాన్ని చేయగా గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం కలిగిన తరువాత నీకు ఏకచింతన చేయగలుగుతావు. అవన్నీ ఒక్కొక్కటి, ఒకదానికొకటి ఫలితం. అందులో ఏ ఒక్కటైనా తర్వాత దశకి నేను చేరుస్తుంది. వదిలిపెట్టకుండా జపం చేస్తూ పోతే నీకు తప్పకుండా గురు అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల ఏకచింతనలో నువ్వు చేసుకోగలుగుతావు. తర్వాత అవి పరస్పర సంబంధాలు కలిగి ఉన్నాయి. ఒకదాని మీకు ఆధారపడి ఆలంబనమాట కదా. పూజనం జప చింతనం క్రమాత్ అన్నట్లు పూజ చేసిన తర్వాత చింతనం, స్తోత్రం, పారాయణం, జపం, పూజ, ధ్యానము అట్లా ఒకదానికి ఒకటి ఆలంబనాలుగా ఉన్నాయి. వాటిలో వానికి తెగతెంపులు ఏమీ లేవు. ఒకటి వదిలేసి ఒకటి చేయడం ఏమక్కర్లా, అలా ఉంటాయి అంతే. దైవము, గురువు, ఆత్మ అని అవి వేరు వేరు కావు, అన్నీ ఒక్కటే. కాబట్టి మార్గాల్లోనూ తరతమ భేదాలు ఎందుకు? దైవమన్నా, గురువన్నా, ఆత్మన్నా అన్నీ ఒకటే. కాబట్టి మార్గాల్లో తరతమ భేదాలు ఏమీ పెట్టుకోక్కర్లేదు. కాబట్టి పూజనం జప చింతనం క్రమాత్తంటూ నువ్వు భగవద్ ఆయత్త చిత్తమై ఆయన కోసం నువ్వు ఏ క్రియ చేసినా కూడా నీకు ఉత్తమోత్తమైన స్థితి తప్పకుండా కలుగుతుంది. అది ఏదో ఒక రోజు చేసి 3 రోజులు చేసి 4 రోజులు చేసి మళ్ళీ మామూలుగా అలా కాదు. నిరంతరాయంగా ప్రతి క్రియ, ప్రతి పని ఈశ్వరార్పణ భావముతో వదలకుండా చేస్తూ 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 పోతే అదే ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్తుంది. ఈశ్వరుడన్నా, గురువన్నా, ఆత్మన్నా ఒకటే. కాబట్టి ఆ మార్గాల్లో వేరే వేరే తరతమాలు
చూడవలసిన పని లేదు. నీకే నిజంగా దైవ ఆసక్తి ఉంటే ఇన్ని ప్రశ్నలు కలగవు. నీ గురువు నీకు ఒక మంత్రం ఇస్తే నిరంతరము ఆ మంత్రంతో, ఆ మంత్ర శబ్దంతో, ఆ మంత్ర నాదంతో, ఆ మంత్ర రూపంతో నువ్వు అనుసంధానం పడి ఉంటే గురువు అనుగ్రహించి బోధ చెప్తుంటే చక్ 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 మరి నీకు అనుభవం వచ్చేస్తుంది. ఏదో కాలక్షేపంగా వింటున్నాం, అన్ని లోక విషయాలు కాదు, మేము సత్సంగం వింటున్నాం కాబట్టి ఏదో గొప్పవాళ్ళం అయిపోతున్నాం అనుకోకండి. నిరంతర అనుసంధానం లేని ఎంత వేదాంతమైనా సరే మనకు అనుభవాన్ని ఇవ్వదు చెప్పారమ్మా భగవాను. కాబట్టి మనం నిరంతర భగవద అనుసంధానమై ఉన్న మనసుతో ఉండాలి. అదేంటండి ఎలా కుదురుతుందంటే కుదురుతుంది, అది చేస్తుంటే తెలుస్తుంది. ఆ సులువులు ఎవరికైనా చేయకుండా కుదురుతుందంటే ఎలా కుదురుతుంది? చేస్తూ ప్రతి లోపల ప్రతిక్రియ, ఆ ప్రతిక్రియలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శక్తిని విడిచి ఏదీ లేదు అన్న భావన ప్రతి క్రియలోనూ మనం చూస్తూ పోతే అదే స్థిరపడుతుంది అని భగవాన్ మనకు సందేశాన్ని ఇచ్చారు. శ్రీ గురుదేవులకు, రమణేశ్వరులకు అనేక అనేక వందనములు.